అల్లూరు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. నెల్లూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని అల్లూరులోని ఆయన స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అందరూ కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు మాట్లాడారు. ఈ నెల 3, 4 తేదీలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక వైసీపీ నాయకులు సుకుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కలవడం సుకుమార్ రెడ్డి గారు విష్ణు గారిని కలవడం జరిగింది. మేమందరం కూడా ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఆయన పార్టీలోకి వచ్చేదానికి అంగీకరించడం జరిగింది. ఇది ఆయన చేరిక పార్టీకి ఎంతో కొండంత బలాన్ని ఇస్తుంది. తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం బాగా పెరిగింది. 3వ తారీఖు రాత్రి కానీ 4వ తారీఖు ఉదయం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా కండువా వేసుకొని పార్టీలో చేరడం జరుగుతుంది అని తెలియజేసుకుంటున్నాను. మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విజయసాయి గారు, అదేవిధంగా గవర్నర్ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు గారు, నేను అదేవిధంగా కొండూరు అనిల్ బాబు గారు, సుకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా ముఖ్య నాయకులందరూ కూడా కృష్ణను కలిసి రావడం జరిగింది. కృష్ణని పార్టీలోకి ఆహ్వానించడం ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసడం. కాకపోతే ఆ రోజు కృష్ణ కూడా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని అందరితో కూడా మాట్లాడి తర్వాత మంచి డేట్స్ తీసుకొని చేస్తామని చెప్పడం జరిగింది. దానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడినట్ట 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ జగదానికి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఇది సాయం ఆ డేట్ నిర్ణయించి అక్కడ పోయేసి అన్న వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద పార్టీలో చేయడానికి ఏదైనా విష్ణన్న కావటం మా కుటుంబం వచ్చి మరి మేము తగ్గ సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే విష్ణన్న మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది రాజశేఖర్ గారి కుటుంబానికి అత్యంత ప్రీతిపాత్రుడు. అటువంటి విష్ణన్న ఈరోజు మరి మన పార్టీలోకి రావటం మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా విష్ణన్నతో వచ్చే అందరికి కూడా సముచిత స్థానం కూడా ఇచ్చి తప్పకుండా వారికి ప్రాధాన్యత కూడా ఇస్తామని తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు 170 విజయం అనేది ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఇష్టం వచ్చిన తర్వాత మెజార్టీ ఈరోజు బీదా మస్తాన్రావు వచ్చినాడు, ఇష్టం వచ్చినాడు, ఇక అందరూ ఉన్నారంటే మెజార్టీ అనేది ఇంక మేము అత్యధిక మెజార్టీ ఎప్పుడు కానీ రికార్డు కావాలో సృష్టించాలనేదే మా యొక్క ఉద్దేశం. ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. విజయసాయిరెడ్డి గారితో పోయి ఆ రోజే మళ్ళా కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఆత్మీయ సమావేశం తర్వాత ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అనేది అడుగుతామని చెప్పండి. ఆత్మీయ సమావేశం అయిన తర్వాతనే విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాను. ముఖ్యమంత్రి గారి అవైలబిలిటీని బట్టి డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది. 3rd, 4th అని ఇప్పుడే చెప్పారు. దానికి అనుగుణంగా నేను కానీ నా సహచరులు, నా అనుచరులు, మిత్రులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరేదానికి ఆ రోజు నేర్చుకున్నాం. ఇక్కడ వెన్యూ అనేది చెప్తారు. ఆ వెన్యూ ప్రకారంగా తెలుసుకొని అందరం పోయి కలిసి, నేను ఒక్కడిని కాదు అందరం కలిసిపోయి కండువా వేసుకొని అందరం పార్టీ యొక్క విజయానికి గట్టిగా కృషి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.